నేను మీ శిరీష. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలు సచివాలయ పరిధిలోని సాగుతున్న జనాభా గణనను మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావుతో కలిసి ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావలేకుండా అత్యంత పారదర్శకంగా వివరాలను నమోదు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని శాంతినగర్ కాలనీ సచివాలయ పరిధిలోని బాయమ్మ తోట కాలనీలో సాగుతున్న జనాభా గణనను మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన ఎన్యూమరేటర్ల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది గృహాలను సందర్శించి వివరాలు సేకరిస్తున్న తీరును ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. గణన ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రతి ఒక్కరి వివరాలు పక్కాగా నమోదు కావాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా లెక్కింపు ప్రక్రియ పూర్తి కావాలని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావు సూచించారు. ఈ తనిఖీల్లో సచివాలయ సిబ్బంది, సన్సెస్ సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. కౌమార దశలోని బాలబాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని రక్షణాధికారి మెట్ట మల్లేశ్వరరావు పేర్కొన్నారు. కౌమార దశలోని బాలబాలికలు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని జిల్లా బాలల రక్షణ విభాగం సంస్థల రక్షణాధికారి మెట్ట మల్లేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారిని పర్యవేక్షణలో నిర్వహిస్తున్న కిశోర వికాసం 2026 వేసవి సెలవుల శిక్షణ శిబిరాల్లో భాగంగా మంగళవారం 6వ సెషన్ నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్, అర్బన్ పరిధిలోని గ్రామాల్లో 11 నుండి 18 ఏళ్ల లోపు బాలబాలికలకు చట్టాలపై అవగాహన, వాటి ప్రాముఖ్యత అనే అంశాలపై ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేశారు. రాగోలులోని వివిధ కేంద్రాలతో పాటు అరసవెల్లిలో జరిగిన కార్యక్రమాల్లో మల్లేశ్వరరావు, కౌన్సిలర్ డి సీతారాములు మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం, గృహహింస నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, మోటారు వాహనాల చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కౌమార దశలో ఎదురయ్యే వేధింపుల నుండి చట్టపరంగా ఏ విధంగా రక్షణ పొందాలో వివరించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 120 కుటుంబాలు. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రీవిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు సమక్షంలో కొత్తూరు మండలం గుణభద్ర R&R కాలనీ గ్రామానికి చెందిన 260 మరియు 260వ బూత్లో యార్లంకి తిరుపతిరావు ఆధ్వర్యంలో యార్లంకి వెంకట్రావు, బర్రి శ్రీను, యార్లంకి రాము వీరితో పాటు వైసీపీని వీడి సుమారు 120 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. పార్టీ సిద్ధాంతాలు, ఎమ్మెల్యే పనితీరు, స్థానిక నాయకత్వంపై నమ్మకంతో ఈ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్తూరు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరసనపేట మండల కేంద్రంలో మెడికల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నరసనపేట మండల కేంద్రంలో మెడికల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ ఆన్లైన్ విధానం వల్ల చిన్న షాపుల యాజమానులు భారీ స్థాయిలో నష్టపోతున్నారని, వ్యాపారాలు సరిగా సాగడం లేదని, ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. మేము నర్సంపేట కెమిషన్ రిటైల్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజు మేము బంద్ చేస్తున్నాము. ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున పిలుపు మేరకు మేము బంద్ చేస్తున్నాము. మా ప్రధాన డిమాండ్స్ ఏమంటే ఆన్లైన్లో వచ్చే డిస్కౌంట్స్ తగ్గించమని కోరుతున్నాము. సెకండ్, ఆన్లైన్లో వచ్చే స్పూరియస్ డ్రగ్స్ కూడా ఆపమని మేము కోరుతున్నాం. దీనివల్ల మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మనుగడ సాగించే అవకాశం బాగా వస్తుంది. మేము వ్యాపారం చేయాలంటే చాలా ఆంక్షలు జరుగుతున్నాయి. ఫార్మసిస్ట్ ఉండాలి, ప్రిస్క్రిప్షన్ ఉండాలి, సరైన రీతిలో మేము వ్యాపారం చేయమని చెప్తున్నారు. ఆన్లైన్ విషయానికి వస్తే ఏవీ లేకుండా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాలు మీరు నోట్ చేస్తూ మేము ఈరోజు బంద్ చేస్తున్నాం. ఈ విషయం మీకు తెలియజేస్తూ ఈరోజు అమ్మవారి గారు మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. మేము అందరం కలిసి తోటి కెమిషన్ అందరితో సహా మేము అందరం వచ్చాము ఈరోజు నర్సంపేట నుంచి. ఇది మా యొక్క విన్నపం అండి.
రణస్థలం మండలం అల్లివలస గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. రణస్థలం మండలం అల్లివలస గ్రామంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో టీమ్ తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని 200 యూనిట్ల వరకు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీమ్ తారక్ ట్రస్ట్ ఫ్యాన్స్ అభిమానులు, యువత, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోంపేటలో స్వచ్ఛందంగా మూతపడ్డ 150 మెడికల్ షాపులు. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీస్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం సోంపేట పట్టణం గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. టౌన్ రూరల్ పరిధిలోని సుమారు 150 మందుల దుకాణాలు యాజమానులు బంద్లో పాల్గొని ఈ ఫార్మసీల విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో అత్యవసర హోమ్ డెలివరీ కోసం ఈ ఫార్మసీలకు ఇచ్చిన తాత్కాలిక అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కెమిస్టులు డిమాండ్ చేశారు. భారీ డిస్కౌంట్ల పేరుతో కార్పొరేట్ సంస్థలు నిర్బంధనలకు విరుద్ధంగా మందులను విక్రయిస్తూ చిన్న రిటైల్ మెడికల్ షాపుల మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆరోపించారు. ఆన్లైన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు సరైన ధృవీకరణ లేకుండా మందులు విక్రయించడం వల్ల నకిలీ మందులు, యాంటీబయోటిక్స్, మత్తు కలిగించే ఔషధాల దుర్వినియోగం పెరిగే ప్రమాదం ఉందని కెమిస్టులు పేర్కొన్నారు. మందులను నిత్యావసర వస్తువుల మాదిరిగా విక్రయించడం ప్రజారోగ్య భద్రతకు ముప్పుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు, జనౌషధ కేంద్రాలు, ప్రధాన చైన్ ఫార్మసీలు సేవలు కొనసాగించాయి. ఈ ఆందోళనకు సంఘీభావంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పైడిశెట్టి రమేష్ కుమార్, డాక్టర్ జోగినాయుడు, డాక్టర్ మంచు ప్రదీప్ కుమార్, డాక్టర్ దుర్యోధన, డాక్టర్ వెంకటేష్లు పాల్గొని కెమిస్టులకు మద్దతు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో నియంత్రణ లేని ఆన్లైన్ మందుల విక్రయాలు ప్రమాదకరమని, ప్రమాదకరమని వారు అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల ప్రభావంతో దేశవ్యాప్తంగా లక్షలాది కెమిస్టులు ఉపాధి దెబ్బతింటుందని, ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది కుటుంబాలు జీవనోపాధిపై ప్రభావం పడుతుందని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోంపేట కెమిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వజ్ర కృష్ణారావు, సెక్రటరీ సురేష్, ట్రెజరర్ సాని శ్రీనివాసరావు, జిల్లా ఈసీ సభ్యులు పాలిశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి ఆలయ కమిటీ సభ్యులు ఘన సన్మానం చేశారు. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీస్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం సోంపేట పట్టణం గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. టౌన్ రూరల్ పరిధిలోని సుమారు 150 మందుల దుకాణాలు యాజమానులు బంద్లో పాల్గొని ఈ ఫార్మసీల విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో అత్యవసర హోమ్ డెలివరీ కోసం ఈ ఫార్మసీలకు ఇచ్చిన తాత్కాలిక అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కెమిస్టులు డిమాండ్ చేశారు. భారీ డిస్కౌంట్ల పేరుతో కార్పొరేట్ సంస్థలు నిర్బంధనలకు విరుద్ధంగా మందులను విక్రయిస్తూ చిన్న రిటైల్ మెడికల్ షాపుల మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆరోపించారు. ఆన్లైన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు సరైన ధృవీకరణ లేకుండా మందులు విక్రయించడం వల్ల నకిలీ మందులు, యాంటీబయోటిక్స్, మత్తు కలిగించే ఔషధాల దుర్వినియోగం పెరిగే ప్రమాదం ఉందని కెమిస్టులు పేర్కొన్నారు. మందులను నిత్యావసర వస్తువుల మాదిరిగా విక్రయించడం ప్రజారోగ్య భద్రతకు ముప్పుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు, జనౌషధ కేంద్రాలు, ప్రధాన చైన్ ఫార్మసీలు సేవలు కొనసాగించాయి. ఈ ఆందోళనకు సంఘీభావంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పైడిశెట్టి రమేష్ కుమార్, డాక్టర్ జోగినాయుడు, డాక్టర్ మంచు ప్రదీప్ కుమార్, డాక్టర్ దుర్యోధన, డాక్టర్ వెంకటేష్లు పాల్గొని కెమిస్టులకు మద్దతు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో నియంత్రణ లేని ఆన్లైన్ మందుల విక్రయాలు ప్రమాదకరమని వారు అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల ప్రభావంతో దేశవ్యాప్తంగా లక్షలాది కెమిస్టులు ఉపాధి దెబ్బతింటుందని, ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది కుటుంబాలు జీవనోపాధిపై ప్రభావం పడుతుందని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే
ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోంపేట కెమిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వజ్జ కృష్ణారావు, సెక్రటరీ సురేష్, ట్రెజరర్ సాని శ్రీనివాసరావు, జిల్లా ఈసీ సభ్యులు పాలిశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు.